నేను పాస్టర్ కొడుకుని పక్క కమర్షియల్ సరుకుని స్టేజ్ నా సామ్రాజ్యం నాటకమే నా నైవేద్యము చప్పట హోర నా స్తోత్రం కెమెరా యాంగిలి నా మంత్రము వాక్యంతో నాకు పనేంటి భక్తి అంటే ఒక బిజినెస్ యేసు వెనుక కాదు వ్యూస్ వెనుక నా పరుగు విశ్వాసాన్ని వినోదంగా మార్చిన వింతైన పురుగు బైబిల్లో ఎవరు చేయనిది నేను చేశాను ట్రెండ్ నేను పాస్టర్ కొడుకుని పక్క కమర్షియల్ సరుకుని స్టేజ్ నా సామ్రాజ్యం నాటకమే నా నైవేద్యం మైకు పడితే చాలు నేను అవుతాను ఒక మైకేల్ జాక్సన్ పైసా వసూలే ధ్యేయం నేను ఒక స్పిరిచువల్ గేమర్ కన్నీళ్ళు కూడా నాకు కలెక్షన్ పెంచే ట్రిక్కులు స్టేజీ మీద స్టెప్పులేస్తే ఫిదా అవుతారు పిచ్చోళ్ళు నేను పాస్టర్ కొడుకుని పక్క కమర్షియల్ సరుకుని స్టేజ్ నా సామ్రాజ్యం నాటకమే నా నైవేద్యం నేను పాస్టర్ కొడుకుని పక్క కమర్షియల్ సరుకుని స్టేజ్ నా సామ్రాజ్యం నాటకమే నా నైవేద్యం ఇంత దారుణంగా ఉన్నారేంటి ప్రభువా, వీరిని క్షమించండి నాయనా. ఇంత దారుణంగా ఉన్నారేంటి ప్రభువా, క్షమించండి అయ్యా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని ప్రభు చెబుతున్నారు. కానీ క్రైస్తవ్యంలోనే దేవునిని ఆత్మతో కాకుండా సత్యముతో కాకుండా శరీరంతో మాత్రమే ఆరాధించి మనుషుల ద్వారా తమ కొరకు కీర్తి ఘనతలు తెచ్చుకునేవారు ఉన్నారు. వ్యర్థమైన నాట్యముల ద్వారా దేవునికి బాధను కలిగిస్తున్నారు. దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని దేవుడు తన వాక్యం ద్వారా చెబుతుంటే క్రైస్తవ్య సేవకులైనా కానీ విశ్వాసులైనా కానీ కొంతమంది సువార్త గాయకులంటూ దేవుని నామమును అవమానపరుస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ దూడ ఎరుత నాట్యమాడిన విధంగా నేటి క్రైస్తవ్యంలో ఉన్న వారు కూడా భయంకరంగా దేవుని నామమును తమ శరీర నాట్యముల వలన అపవిత్రపరుస్తున్న అపవాది సంబంధులున్నారు. ఆనాడు హేరోదియ కుమార్తె హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు ఆమె నాట్యమాడి హేరోదును సంతోషపెట్టింది. కానీ నేటి క్రైస్తవ్యంలో కొంతమంది దేవునిని సంతోషపెట్టలేక తమ దౌర్భాగ్యమైన నీచమైన దరిద్రమైన నాట్యముల మూలంగా దేవునికే దుఃఖకారకులుగా ఉన్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది సేవకుల పిల్లలు లోకానికి దగ్గరై దేవునికి దూరమై విశ్వాసులకు దేవుని దివ్య వాక్యాన్ని బోధించాల్సిన బడులు నాట్యము వలన దేవుని అవమానపరిచి అపహాస్యపరుస్తున్నారు. ఎవరైనా దేవుని వాక్యంతో సేవకులను కానీ వారి పిల్లలను కానీ గద్దిస్తే వారు అనే మాట ఒకటి, దావీదు మహారాజు నాట్యమాడినాడు కదా అని అంటారు. దావీదు మహారాజు ఆత్మపూర్ణుడై మందస్సం వెనుత దేవుని శక్తితో దేవుని మహిమపరిచారు. కానీ నేటి క్రైస్తవులు వారి పిల్లలు మరికొంతమంది తమ దరిద్రమైన దారుణమైన నాట్యముల మూలంగా క్రైస్తవ్యానికే చెడ్డ పేరును తీసుకురావడం జరుగుతుంది. క్రిస్మస్ రాగానే క్రీస్తును ఆరాధించాల్సిన బడులు అవమానిస్తున్నారు. యవనస్తుల చేత డ్యాన్సులు వేపిస్తారు. ఆడపిల్లలు సరైన వస్త్రాలు కూడా లేవు, కనీసం చిన్నీళ్ళు కూడా ఉండవు. దీని వలన యవనస్తులు పాపంలో పడిపోయారు. దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది,
అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి శ్రేష్టలైనను లేకయు, కళమైనను మచ్చలమైనను లేకయు పగతి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందామని ప్రభువు చెబుతున్నాడు. కానీ ఈ రోజుల్లో నేటి క్రైస్తవ్యంలో ఇంత దారుణమైన నాట్యముల వలన కొంతమంది సేవకులు మరియు వారి పిల్లలు చేసే నీచమైన నాట్యముల వలన దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. మరికొంతమంది స్థిరత్వం లేని సేవకులు సూటు బూటు కోటు లేని వాక్యాలు చెప్పరు. క్రైస్తవ సభలలో వారిని చూపించుకోవాలనే కోరికలు కలిగి ఉంటారు. మరికొంతమంది సేవకులు బిషప్పులని, రెవరెండ్లని మరికొన్ని పేర్లతో పిలిపించుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో 12 మంది అపోస్తలులు ఉన్నారు. వారు ఎక్కడ ఎప్పుడు కూడా బిషప్పులని, రెవరెండ్లని, తండ్రి అని కూడా పిలిపించుకోలేదు. మరికొంతమంది సేవకులు విశ్వాసులు వారి పేరు ప్రక్కన తప్పకుండా వారి కులం తప్పకుండా పెట్టుకుంటారు. దీని వలన దేవునికి ఏమి మహిమ కలుగుతలేదు. విశ్వాసులకు మాదిరిగా ఉండమని దేవుని వాక్యం తెలియజేస్తుంటే విశ్వాసులకు మాదిరిగా లేకపోతే ఇంకా విశ్వాసులు ఏమి ఆత్మీయంగా ఎదుగుతారు? మరికొంతమంది సేవకులు వారి పిల్లలు ఇంత దారుణంగా ఉన్నారేమిటని అనుకునే సమయంలోనే వాళ్ళే కాదు మేము కూడా అంతే ఉన్నామని కొంతమంది అమ్మగాళ్ళు క్రైస్తవ్యంలోకి రావటం జరిగింది. అమ్మగాళ్ళు అని విశ్వాసుల చేత పిలిపించుకోవటం, అభిషేకించబడక ముందే పురిపితలెక్కి ప్రసంగాలు చెప్తారు. కనీసం వారి తలపైన ముసుగును కూడా వేసుకోరు. క్రైస్తవ సభలలో వారిని దేవుని కంటే ఎక్కువగా చూపించుకోవడానికి మేకప్పులు లేనిదే ప్రసంగాలు చేయరు. పట్టు చీరలు, ఒంటి మీద అలంకరణలు లేనిదే బైబిల్ పట్టుకోరు. ఇలాంటి వాళ్ళ మీద యెజబెల్ ఆత్మ పనిచేస్తుంది. విశ్వాసులకు వీరు మాదిరిగా ఉండమని దేవుడు చెప్తుంటే విశ్వాసులకు కూడా తమ పెంటను అంటిస్తున్నారు. చివరికి క్రైస్తవులు స్థిరత్వం లేకుండా ఇంత దిగజారిపోయారు. కనీసం ఇప్పటికైనా క్రైస్తవులలో నిజమైన మార్పు రావాలని, విశ్వాసులకు మాదిరిగా ఉండాలని, విశ్వాసులు దేవునితో స్థిరంగా ఉండాలని, దేవుని రాజ్యాన్ని మన వంతుగా స్థాపించాలని, కట్టాలని, పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకోవాలని, క్రైస్తవ్యం ద్వారా దేవుని నామము మహిమపరచబడాలని మీకు అందిస్తున్న చిన్న ప్రయత్నం. ప్రభువునందు ప్రియమైన దైవ సేవకులకును, సేవకుల పిల్లలకును, విశ్వాసుల పిల్లలకును, క్రైస్తవ ప్రపంచంలో దేవుని ఆరాధిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాం. మన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని దేవుని వాక్యము మనకి నేర్పిస్తుంది. యోహాను సువార్త 4:24 వాక్యం ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనను మనం ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనే కానీ ఆయన నామాన్ని అవమానపరిచినట్లుగా మనము ఆరాధించకూడదు. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. మన దేవుడు రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని ఆరాధించే విషయంలో నిర్లక్ష్య వైఖరి ఉండకూడదని, ఆత్మతో సత్యముతోనే మన దేవుని ఆరాధింపవలెనని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. దేవుని వాక్యము చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీ సంఘానికి రాసిన పత్రికను మనం చదివితే 3వ అధ్యాయము మనము 16వ వాక్యాన్ని చదివితే ఈ విధంగా రాయబడింది: సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేర్చు సమస్త విధములైన జ్ఞానముతో
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఈనాడు సంఘాలలో ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి, కానీ దేవుని వాక్యము తక్కువైపోతుంది. ప్రభువునందు ప్రేమైన దేవుని పిల్లలారా, నేటి సంఘాలలో దేవుని వాక్యము సమృద్ధిగా అందించవలసిన వారమై ఉన్నాం. అది మన బాధ్యతని గుర్తించాలని ప్రభువు నామను బట్టి ప్రకటిస్తూ తెలియచేస్తూ ఉన్నాం. ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని అవమానపరచడానికి కాదు, మన ప్రభువుని ఘనపరచడానికై ఈ మాటలను మేము తెలియచేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యంలో కూడా చక్కని మాట రాయబడి ఉంటుంది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండునని లేఖనాల్లో రాయబడి ఉన్నది. కనుక మనము దేవుని నామాన్ని నీచముగా వ్యర్థముగా మనం చేసేవారుగా కాక దేవునికి గంత కలిగినట్లుగా చేయవారమై ఉన్నాం. అలాగే లేఖనాల్లో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఈ మాటలు చెప్తున్నాడు. రోమా పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో చక్కగా రాయబడి ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసమునైనను పోకిరి శాస్త్రులైన లేకయు కలహమునైను మత్సరమునైను లేకయు బగడయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందామని లేఖనము తెలియచేయబడుతుంది. అందుకే మన దేవుడును నన్ను ఎప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలతో మన ప్రభువుని ఆరాధించగా ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. నేటి క్రైస్తవ ప్రపంచములో జరుగుతున్న పరిస్థితులు ఏమిటి? దేవుణ్ణి ప్రజలకు మనం ఏ విధముగా చూపిస్తున్నాం? ప్రభుని ఎలా గణపరుస్తున్నాం? ప్రజల మెప్పు కొరకు కాదు, కానీ దేవుని మహిమ కొరకు మనం చేయవలసిన ఈ ఆత్మ సంబంధమైన దేవుని వాక్యాన్ని ఆత్మ సంబంధంగా ప్రకటించువారము, దేవునికి మనకు ఆధ్యాత్మిక జీవితం కలిగి సమాజంలో క్రీస్తును చూపించేవారుగా ప్రభువుని గణపరిచేవారుగా ఉండాలనేది మా ఉద్దేశమై ఉన్నది. అందుకే మనమందరం కలిసి మన ప్రభువుని ఆత్మదేవుడైన మన దేవుణ్ణి మనమందరం కలిసి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించుదాం. ప్రభువు నామాన్ని ప్రపంచంలో గణపరిచేవారిగా, ఆయన నామాన్ని హెచ్చించేవారిగా మనము కలిసి దేవుని పని చేద్దాం. అన్ని నామముల కంటే పైనున్న నామం, ఘనమైన నామం, హెచ్చింపదగిన నామం, పూజింపదగిన నామం, ఆ నామాన్ని ప్రకటించుదాం. ఆ నామం కొరకే మన జీవితాలు ప్రతిష్ఠించబడి దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా మనం జీవించుదాం. ఆ కృప క్రైస్తవ ప్రపంచంలో మనందరికీ దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.